రాన్ ఆఫ్ కచ్. ఈ రాన్ ఆఫ్ కచ్ ఏరియాలో ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట. దాన్ని ఖదీర్ ఐలాండ్ అని పిలుస్తాం. ఏ నది ఒడ్డున ఉండదు ఇది, అదే దీని స్పెషల్. సిటీస్ అన్నీ కూడా నది ఒడ్డున ఉంటాయి ఇండస్ వ్యాలీలో. ధోల్వీరాకి ఏ నది ఉండదు, ఒక ఐలాండ్లో ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ ఇటువైపు నుంచి చూసినా రాన్ ఆఫ్ కచ్ కనిపించింది ధోల్వీరాకి. ఓకే, దీని ఎక్స్కేవేషన్ తవ్వుతూనే ఉంటుంది దీనికోసము. 1989 నుంచి 2005 వరకు ఎక్స్కేవేషన్ జరుగుద్ది. తర్వాత 2021లో ధోల్వీరాని వరల్డ్ యునెస్కో ఏం చేస్తుందంటే హెరిటేజ్ సైట్ కింద ప్రకటిస్తుంది అనమాట. యునెస్కో ఇక్కడ ఏమైపోతుందంటే 160 సెంటీమీటర్స్ కంటే తక్కువ రైన్ఫాల్ ఉంటుంది అనమాట. 160 సెంటీమీటర్స్ కంటే తక్కువ రైన్ఫాల్ ఉంటుంది. అంతకంటే తక్కువ రైన్ఫాల్ ఉంటే ఏమైపోతుందంటే అక్కడ డ్రాట్ వచ్చింది అనమాట. దాన్ని డ్రాట్ ప్రోన్ ఏరియా కింద కన్సిడర్ చేయొచ్చు, కరువు వచ్చే ప్రాంతం కింద చెప్పొచ్చు. డ్రాట్ ప్రోన్ ఏరియా. సో దీని నుంచి ఎస్కేప్ అయ్యేదానికి ధోల్వీరా ప్రజలు ఏం చేసేవారంటే, ఇది మొత్తం ధోల్వీరా సైట్ అనుకుంటే ఈ పైనుంచి ఒక కెనాల్ ఫ్లో అయ్యేదని, దీన్నే మన్సార్ అని పిలుస్తారు. మన్సార్, MANSAR. ఈ కింద నుంచి ఇంకో కెనాల్ ఫ్లో అయ్యేది. ఓకే, దీన్నేమో మన్హార్ స్ట్రీమ్. సో వీళ్ళు ఇక్కడ రైన్ఫాల్ తక్కువ, డ్రాట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కెనాల్స్ని యూజ్ చేసుకునేవారు అనమాట. ఈ కెనాల్స్ ఏమో సీజనల్ కెనాల్స్, ఇవి 365 డేస్ వాటర్ ఉండదు. ఓకే,